కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ ముఠా ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా అని ప్రశ్నించారు. ఆస్తి కోసం తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసి కుటుంబ వ్యవస్థకే జగన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వెన్నుపోటు, గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్ రెడ్డిదేనన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి రేపటికి ఏడాది అవుతుందని పండుగలాగా సంబరాలు చేసుకుంటామన్నారు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. నువ్వు పనికిరావు, నీ పరిపాలన చేత కాదు, నువ్వు పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు కక్షాదింపు చర్యలు చేస్తావు, నువ్వు తల్లి చెల్లినే బయటకు తోసేసిన వాడివి, బాబాయిని గొడ్డలతో నరికిన వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న వాడివి, నువ్వు రాజకీయాలకు పనికిరావు, అందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము అన్న చెప్పిన ప్రజలకి నువ్వు వెన్నుపోటుదారులు అంటావా? అసలు నీకన్నా పెద్ద వెన్నుపోటుదారుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈ 1 year లో ఎన్నైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో 70% ఆల్రెడీ పూర్తయిపోయాయి. కానీ నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం 20% కూడా పూర్తి చేయలేకపోయావు. ఈ 1 year లోనే మేము 70% పూర్తి చేసాం. మిగిలిన నెక్స్ట్ ఇయర్ లో మిగిలినవన్నీ పూర్తయిపోతాయి. ఆర్థికంగా పూర్తిగా రాష్ట్రాన్ని వెనకబాటు చేశావు కాబట్టి ఈరోజు మొత్తం అన్ని ఒకేసారి చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. నువ్వు ఇంకా నీతులు మాట్లాడుతున్నావా? రేపు మాకు పండగ దినం, పర్వదినం, మేము సైకో జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి అయినటువంటి దినం కాబట్టి రేపు అందరం కూడా ప్రశాంతంగా ఆనందంగా జరుపుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం.